హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కురుస్తోంది. మణికొండ, కోకాపేట్, గండిపేట ప్రాంతాల్లో పడుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, ఆర్పీ రోడ్, రాజీవ్ రహదారిలో పడుతున్న వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలకు వరద నీళ్లు రోడ్ల మీదికి చేరుతున్నాయి. మాన్సూన్ టీమ్స్ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచారు అధికారులు. వర్షపు నీళ్లను ఎక్కడికక్కడ తొలగిస్తున్నారు డిఆర్ఎఫ్ టీమ్స్. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచిస్తున్నారు అధికారులు. ఉప్పల్ క్రాస్ రోడ్లో ట్రాఫిక్ పరిస్థితిని సమీక్షించారు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు. వాహనాలు సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ సిబ్బందికి సూచనలు చేశారు. డీటెయిల్స్ అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, నగర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి కదా, పరిస్థితి ఎలా ఉంది? ఈరోజు ఉదయం నుంచి కూడా ముసురుతో కూడిన వాతావరణం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపించిందని చెప్పాలి. ఇప్పటికీ కూడా వర్షం అనేది కంటిన్యూగా కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఉదయం నుంచి కూడా ఈ ముసురుతో కూడిన వర్షంతో పబ్లిక్ ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు సాయంత్రం 6 గంటల సమయం నుంచి కూడా భారీ వర్షాలు అయితే పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మోస్తరు వర్షాల నుంచి భారీ వర్షాలు అయితే కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా సిటీసీ వారి ప్రాంతాలు అయితే లోతట్టు ప్రాంతాలలో ఇప్పటికే నీరు చేరిన విషయం అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు సిటీసీ వారి ప్రాంతాలకు సంబంధించి సికింద్రాబాద్, అదేవిధంగా మోండా మార్కెట్ లాంటి ప్రాంతాలలో ప్రెజెంట్ భారీ వర్షం పడుతున్న పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా రాజేందర్ నగర్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రాజేందర్ నగర్, నార్సింగ్ లాంటి ప్రాంతాలలో కూడా మోస్తారు వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ ముసురుతో కూడిన వాతావరణం కావచ్చు, అదేవిధంగా పలు చోట్ల భారీ వర్షాలు, అదేవిధంగా మోస్తారు వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఈరోజు సాయంత్రం సమయంలో ఈ మోస్తారు వర్షాలు కాస్త భారీ వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇందులో భాగంగానే పబ్లిక్ ఇబ్బంది పడిన పరిస్థితి అయితే మనకు అక్కడక్కడ కనిపించింది. ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్రాఫిక్ విషయానికి సంబంధించి ఇప్పటికే ఇటు ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా అయితే అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపించింది. అదేవిధంగా ఈ డిఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, మాన్సూన్ ఎమర్జెన్సీ టీం కూడా, అంటే ముఖ్యంగా హైడ్రా టీం కూడా, వీళ్ళందరూ కూడా సమన్వయంతో ప్రజలకు సంబంధించి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ప్రజెంట్ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది, సూచనలు జారీ చేసింది. కాబట్టి ఈ సూచనలో భాగంగా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖ సూచించిన ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆదేశాలు చేశారు. కాబట్టి ఆదేశాల మేరకు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలకు సంబంధించి కలెక్టర్లని అప్రమత్తం చేసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సెంట్రల్ జోన్ కావచ్చు, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లోతట్టు ప్రాంతాలకు కావచ్చు, ఈ లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇటు డిఆర్ఎఫ్ సిబ్బందికి, అదేవిధంగా హైడ్రా సిబ్బందికి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజెంట్ అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రానున్న గంటల్లో కూడా, అంటే ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ ముసురు వాతావరణం ఏదైతే ఉందో, ఈ ముసురు వర్షాలకు సంబంధించి పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తమై ఎక్కడైతే ఈ లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయో ఆ లోతట్టు ప్రాంతాలలో వాటర్ని క్లియర్ చేసే విధంగా అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అధికారులు చేపడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా ఈ మాన్సూన్ ఎమర్జెన్సీ టీంకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు రానున్న 3 రోజుల పాటు వర్షాలు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు సూచించడంతో, ముఖ్యంగా వాతావరణ శాఖ సూచించడంతో ఈ ప్రాంతాలకు సంబంధించి ఇటు సికింద్రాబాద్, మోండా మార్కెట్, అదేవిధంగా సిటీ శివారు ప్రాంతాలకు సంబంధించి రాజేందర్ నగర్, నార్సింగ్ లాంటి ప్రాంతాలలో కూడా, మణికొండ లాంటి ప్రాంతాలలో కూడా ఈ లోతట్టు ప్రాంతాలు అనేవి సిటీ శివారు ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపట్టాలని చెప్పేసి, అదేవిధంగా సిటీ సెంట్రల్కి సంబంధించి ఎక్కడైతే వాటర్ లాగింగ్స్ ఎక్కువగా ఉంటాయో, ముఖ్యంగా ఖైరతాబాద్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సిటీ సెంట్రల్ జోన్కి సంబంధించి బషీర్బాగ్, కోటి లాంటి ప్రాంతాలలో కూడా ఈ వాటర్ లాగింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా వాటర్ లాగింగ్స్ లేకుండా ఇటు హైడ్రా డిపార్ట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి సమన్వయంతో అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ రానున్న 3 రోజులు కూడా ఈ విధమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి అధికారులు అని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఆదేశాల మేరకు అన్ని చర్యలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి కూడా రానున్న 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కావచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి
ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు చేసింది కాబట్టి ఈ ఆదేశాల మేరకు అయితే ప్రజెంట్ ఇటు నగర వ్యాప్తంగా ముఖ్యంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా అదేవిధంగా జిల్లాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకునేలాగా ఇప్పటికే అధికారులు అప్రమత్తమయ్యారు. కాబట్టి ముఖ్యంగా ఈ ట్రాఫిక్ సంబంధించి మన జిహెచ్ఎంసీకి సంబంధించిన హైటెక్ సిటీ కావచ్చు, ఐక్య పరిధిలో కావచ్చు, అదేవిధంగా కూకట్పల్లి పరిధిలో కావచ్చు, వీళ్ళందరూ కూడా సాయంత్రం సమయంలో ఈ వర్షం అనేది భారీగా పడడం అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ ఐక్యకు సంబంధించి అంటే ఐటీ సెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంప్లాయీస్ అందరూ కూడా ఉద్యోగాలు ముగించుకొని సాయంత్రం సమయంలోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదే సమయంలో ఈ భారీ వర్షాలు పడుతున్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి సంబంధించి అధికారులు దృష్టి సారించి వెంటనే వారికి సంబంధించిన సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఎంప్లాయీస్ ఉద్యోగాలు ముగించుకొని బయటకు వస్తున్నారో ఆ వచ్చే సమయంలో ఆ వర్షాలని దృష్టిలో పెట్టుకొని ఆ వర్షం తగ్గిన తర్వాత బయటకు వస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు సూచనలు జారీ చేశారు. అదేవిధంగా వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాలని చెప్పేసి వాహనదారులకైతే తెలుపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం గత వారం నుంచి కూడా చూస్తున్నాం, ఎప్పుడు కురిసినా కూడా వర్షానికి సంబంధించి అంటే ముసురుతో కూడిన వాతావరణం కంటిన్యూగా ఉన్నా కానీ ఈ వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ అనేది ఫ్లో ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ భారీ వర్షాలు హఠాత్తుగా కురుస్తాయో, ఈ మోస్తారు వర్షాలు హఠాత్తుగా కురుస్తాయో ఆ సమయంలో ఈ వాటర్ లాగింగ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటర్ లాగింగ్స్ ఉన్న సమయంలో ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే టైంలో ఈ స్లో డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంపర్ టు బంపర్ వాహనాలు కదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎంప్లాయీస్ బయటకు వచ్చే సమయంలో మాత్రం కొద్దిగా ఆలోచించి బయటకు వచ్చి ఆ తర్వాత ఇళ్ళకి వెళ్తే బాగుంటుందని, గంటల కొద్దీ వర్షాలకు సంబంధించి ట్రాఫిక్లో ఇరుక్కుపోకుండా సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి కూడా సహాయక చర్యలు కూడా అందిస్తున్నారు. కాబట్టి వారికి సహకరించాలని చెప్పేసి ఇటు ట్రాఫిక్ సిబ్బంది సూచనలు అయితే జారీ చేసింది. అదేవిధంగా రానున్న 3 రోజులు కూడా వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ సూచించడంతో జిహెచ్ఎంసీ అధికారులకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా కానీ కరెంటుకి సంబంధించి ఇబ్బందులు కలిగినా అదేవిధంగా ఎక్కడైనా రోడ్ల మీద చెట్లు విరిగి పడినా కూడా డిఆర్ఎఫ్ సిబ్బంది రెడీగా ఉంది. అదేవిధంగా హైడ్రాకి సంబంధించి కూడా సమన్వయంతో జిహెచ్ఎంసీ అధికారులతోటి పనులు చేస్తున్నారు. కాబట్టి ఎక్కడైనా సరే ఈ వాటర్ లాగింగ్ సంబంధించి కావచ్చు, మ్యాన్ హోల్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ముఖ్యంగా సిటీ శివారు ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇటు జిల్లాలకు సంబంధించి కలెక్టర్లను అప్రమత్తం చేస్తే హైదరాబాద్కి సంబంధించి ఇటు అందరి అధికారులను కూడా సమన్వయంతో పని చేసుకోవాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో 24 hours కూడా అవైలబుల్గా ఉండేలాగా ప్రతి ఒక్క అధికారి ఆన్ ఫీల్డ్ ఉండేలాగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాల మేరకు అయితే ప్రజెంట్ అందరూ అధికారులు కూడా రోడ్ల మీదకి వచ్చి వీటన్నిటి కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ ఈ రానున్న 3 రోజులు కూడా వర్షాలు అయితే పడే అవకాశం ఉంది సూర్య. సో ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉదయం నుంచి కూడా ఈ ముసురుతో కూడిన వాతావరణం కనిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ రానున్న రాత్రి వరకు కూడా అంటే రాత్రి సమయంలో కూడా ఈ వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే దీనికి సంబంధించి అధికారులు దృష్టి సారించి సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పబ్లిక్ చెప్తున్న నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా అధికారులు రోడ్ల మీదకి వచ్చి ఆన్ ఫీల్డ్ అయితే ప్రెజెంట్ వర్క్ చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి వీటన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని చర్యలు చేపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రానున్న 3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి ఇటు జిల్లాలకి అదేవిధంగా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఇదే విధమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ సూచించింది. కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. అయితే రానున్న గంటలు కూడా అంటే రాత్రి సమయంలో కూడా ఇదే విధమైన వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలిపింది. కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి బయటకు వచ్చే సమయంలో సరైన జాగ్రత్తలు పాటించి అయితే బయటికి రావాలని చెప్పేసి అయితే ప్రెజెంట్ వాతావరణ శాఖ అయితే సూచించింది సూర్య.